ఈ రోజున కావలి నియోజకవర్గంలో బిల్వకుట్ర క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరం కూడా తిలకించాం. ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే మన జిల్లా వాస్తవ్యులు ఎండోమెంట్ మంత్రివర్యులు బహుశా రాజకీయాలు 78 సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఎండోమెంట్ మంత్రివర్యులు ఈ గుడికి వచ్చింది మొదటిసారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం. ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ ఓనామాలు నేర్చుకున్నా, ఆయన వల్ల అంచెలంచెలుగా ఎదిగా రాజకీయంగా ఈరోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చొని చప్పట్లు కొట్టిన నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా. మరీ ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి బేదా రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి బేదా రవిచంద్ర గారు. ఇద్దరు నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అదేవిధంగా ఈ రోజున నా మిత్రులు ఒకప్పుడు 1999 సంవత్సరంలో ఈ టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది. ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులం. ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక 1999 సంవత్సరంలో మొదలైంది. అది ఈరోజు నేను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు. అదేవిధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి, ఎంతోమంది దాతలు ఈరోజు ముందుకు వచ్చారు. ఎండోమెంట్లో దాదాపు 4.5 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మన దేవస్థానంలో ఉంది. అన్నదానానికి సంబంధించి 1.5 కోటి రూపాయలు ఈరోజు దేవస్థాన డిపాజిట్లో ఉంది. 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణం బర్రెలు, ఆవులు, రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు. అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన అర్చకుల చేత లేదంటే మనకి ఎక్కడో స్ఫురింపజేస్తాడనేది ఒక నానుడి. ఎందుకనో మొట్టమొదటి దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, ఇది పవిత్రమైన ప్లేస్గా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అది నాకు రావటం, దానికి నేను మన మంత్రివర్యులకి తెలియజేయటం, ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా, ఊళ్ళో క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యులే లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించిన పూజ కూడా చేపించడం జరిగింది. ఈ రోజున 1,65,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పూర్తయి గుత్తేదారులకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా